బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు రిజల్ట్స్ వేళ టీవీకే విజయ్ ఫక్త్ ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాయకుడిగా మారిపోయారు. ఎంతలా అంటే రేపు రిజల్ట్స్ ఏమవుతుందో తెలియదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల పైన ఆధారపడి ఆయన రిసార్ట్ కూడా బుక్ చేశారంట. గెలిచిన వారు గెలిచినట్టుగా డైరెక్ట్గా రిసార్ట్కి వచ్చేయాలని చెప్పి ఆయన ఒక ఆదేశం కూడా జారీ చేశారట. కౌంటింగ్కి ముందే రిసార్ట్ బుక్ చేసి మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో అభ్యర్థులతో కీలక భేటీ నిర్వహించారు. గెలిచిన వెంటనే అభ్యర్థులు నేరుగా రిసార్ట్కు రావాలని ఆదేశాలు జారీ చేశారు విజయ్. గెలిచిన అభ్యర్థులు డిఎంకే వైపు వెళ్లకుండా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు టీవీకే విజయ్. రేపటి ఫలితాలతో విజయ్ ఫ్యూచర్ ఏంటి, పొలిటికల్ ఫ్యూచర్ ఏంటని తేలబోతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే విజయ్ కింగ్ మేకర్ అవుతాడా, లేదనంటే ఆయన రేపు రిజల్ట్స్ తర్వాత ఏమైపోతాడో చూడాలి. బట్ 233 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే తిరుచి ఈస్ట్, పెరంబూరు 2 నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేశారు. రేపు రిజల్ట్స్ కంటే ముందే ఈరోజు రిసార్ట్ బుక్ చేసి రిసార్ట్లో మీటింగ్ పెట్టి రేపు అంతా గెలిచిన తర్వాత ఇక్కడికే రావాలి అని చెప్పి విజయ్ చెప్పాడంటే తన కాన్ఫిడెన్స్ చూడండి ఏ రకంగా ఉందో. విజయ్ గెలవబోతున్నాడనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాడు. విజయ్ అద్భుతంగా రాణించబోతున్నాడనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నాడు. సో ప్రజెంట్ విజయ్ రిసార్ట్ బుక్ చేశాడు, రిసార్ట్కి రమ్మని చెప్తున్నాడు అనేటువంటి మాటలు అర్థమవుతోంది. ఆ పార్టీలో గెలిచిన ఏ ఒక్కరిని కూడా ఇతర పార్టీలోకి వెళ్ళనివ్వడానికి ఆయన సుముఖంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీలు అట్రాక్ట్ చేయబోతున్నాయి, వారిని దక్కించుకోబోతున్నాయనే విషయం కూడా ఆయనకు అర్థమైనట్టుగా ఉంది. సో మొత్తం 233 నియోజకవర్గాలు ఆయన కంటెస్ట్ చేశారు. 2 నియోజకవర్గాలు స్వయంగా ఆయన కంటెస్ట్ చేశారు, తిరుచూర్ ఈస్ట్ అండ్ పెరంబూర్. సో మొత్తం 234 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నటువంటి తమిళనాడులో 233 చోట్ల ఎన్నికల బరిలో దిగింది టీవీకే పార్టీ. సో అక్కడ 233లో ఎవరైతే 118 స్థానాలు సాధించగలుగుతారో వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆయన రిసార్ట్ బుక్ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఎవరిని కూడా వేరే పార్టీలోకి వెళ్ళనివ్వడానికి ఆయన సుముఖంగా లేరు, ఆయన అటువంటి అవకాశం కల్పించట్లేదు. ఒకటైతే ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా అనేది కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తమిళనాడు రిజల్ట్స్కి ఒక రోజు ముందే ఆయన రిసార్ట్ బుక్ చేయడం, భేటీ జరపడం, ఆ తర్వాత రేపు అంతా గెలిచాక ఇక్కడికే రావాలని ఆదేశాలు జారీ చేయడం ఎలా చూడాలి? ఇది కొంత కాన్ఫిడెంట్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? మనోజ్, యాక్చువల్గా ఏదైతే మై యాక్సెస్ రిజల్ట్స్ వాళ్ళ సర్వే ఇచ్చిన తర్వాత వాళ్ళు 124 స్థానాలు టీవీకి గెలవబోతుంది అని ఇచ్చిన తర్వాత నుంచి కూడా విజయ్లో కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే రోజు సాయంత్రం ఆయన కీలక నేతలందరికీ ఫోన్ చేసి గెలిచిన తర్వాత మీరు కనీసం నేరుగా కూడా పోవద్దు, నేరుగా నేను చెప్పిన ప్లేస్ కి రండి అనేది ఆయన సందేశం ఇచ్చారు విజయ్. అయితే ఈ రోజుకి ఇప్పటికే ఒక రిసార్ట్ బుక్ చేశారు. రిసార్ట్ లో అందరూ, నేను కూడా ఆడే ఉంటాను, గెలిచిన వాళ్ళందరూ అక్కడికి రావాలి, అక్కడి నుంచి తర్వాత మీ నియోజకవర్గాలకి వెళ్ళండి అని విజయ్ ఇచ్చిన డైరెక్షన్. అంటే దీన్ని ఎలా చూడాలి అనే అంశం కూడా ఒకటి మొదలైంది. ఎందుకంటే మేయర్ యాక్సెస్ తర్వాత ఇంకొక 2 సర్వేలు కూడా దాదాపుగా 70-75 స్థానాలు టీవీకి రాబోతుందని ఇచ్చిన తర్వాత అక్కడున్న ఈ బెట్టింగ్ రాయళ్ళు కూడా కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అనే అంశం మీద కొంత వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వెళ్ళిన కొంత ఈ గాంప్లర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఈ బెట్టింగ్ రాయల మీద వివిధ రకాల వ్యవహారాలు అయితే నడుస్తున్నాయి. అయితే కౌంటింగ్ ముందే, అంటే నిన్న రాత్రి ఆయన రిసార్ట్ బుక్ చేశారు, ఆల్రెడీ క్లియర్ గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు టీవీకి అభ్యర్థులందరికీ. ఎవరు గెలుస్తారో వాళ్ళు నేరుగా రిసార్ట్ దగ్గరికి వచ్చేసేయండి, నేను మహాబలిపురం దగ్గర రిసార్ట్ బుక్ చేశారు, అక్కడికి నేరుగా రావాలి అనేది విజయ్ చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. అంటే గెలిచిన తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషన్ సర్టిఫికేట్ ఇస్తుందో సర్టిఫికేట్ తీసుకోగానే వెంటనే నేరుగా బయలుదేరి మహాబలిపురానికి వచ్చేయండి. దాని అర్థం ఏంటి, మీరు నియోజకవర్గాలు కూడా పోవద్దు, తర్వాత కావాలంటే మనం పోదాం, ముందు నేరుగా ఇక్కడికి వచ్చి, అంటే ఎక్కడో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడైనా చేయి జారిపోతారా అనే ఒక భయం కూడా విజయ్లో ఉంది. బహుశా ఎక్కడైనా హంగ్ లాంటి పరిస్థితి వస్తే డిఎంకేనో లేకపోతే ఏఐడిఎంకేనో ఎవరో ఒకరు తమ అభ్యర్థుల్ని, గెలిచిన అభ్యర్థుల్ని తీసుకు వెళ్ళిపోతారేమో అనే ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఒక టీమ్ ఆఫ్ ని ఆడ పెట్టారు. తర్వాత అభ్యర్థుల దగ్గర కూడా టీవీకే తన సొంత మనుషుల్ని అక్కడ అరేంజ్ చేశారు విజయ్.
అంటే గెలిచిన అభ్యర్థిని నేరుగా పలానా దగ్గరికి ఏదైతే మహాబలిపురంలో రిసార్ట్ బుక్ చేశారో అక్కడికి వచ్చేటట్టుగా తీసుకువెళ్ళాలనేది విజయ్ ప్లాన్. అయితే ఇది ఆయన మీరు ఇందాక మాట చెప్పారు, తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడా లేకపోతే నిజంగానే అటువంటి రిజల్ట్స్ వస్తాయా అనేది. అయితే బేసిక్ గా క్లీన్ గా తమిళనాడు ఎలక్షన్స్ దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో చాలా మంది చెప్తుంది ఏంటంటే ఒక 15 స్థానాలు నుంచి ఒక 20 స్థానాల వరకు, అంటే 15% ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా టీవీకి పడింది. విజయ్ అనేవాడు కొంత కీలకమయ్యాడు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తి విజయ్ దగ్గర ఉందా అంటే అది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. బేసిక్ గా దానికి కారణాలు ఏంటంటే కనీసం అతనికి గ్రౌండ్ లో పోలింగ్ బూత్ లో లేకపోతే పోలింగ్ సెక్షన్ ని నడపడంలో తన దగ్గర కార్యకర్తలు లేరు. ఏ విధంగా పోలింగ్ బూత్ ని నడపాలో తెలియదు. కేవలం యువత ఓట్లేసింది, కొత్త ఓటర్లందరూ కూడా ఓట్లేశారు. లేదు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అందులో మహిళలు కూడా కొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, అంటే గతంలో ఏదైతే ఎన్టీఆర్కి ఓట్లు పడ్డాయో లేదు జయలలితకి ఓట్లు పడ్డాయో అదే దిశగా ఏమైనా విజయ్కి పడ్డాయా అనే ఒక ఆలోచన. అంతేగాని ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్పితే ఇప్పుడు డిఎంకేకి చూసుకుంటే డిఎంకేకి గ్రౌండ్ స్థాయిలో ఒక టీం ఉంది, ఓటర్లను ఎంచుకోగలరు, ఓటు దగ్గరికి వెళ్ళగలరు, తమ ఓటు ఎవరు గుర్తించగలరు, ఆ ఓటర్ని తీసుకుపోయి పోలింగ్ బూత్కి తీసుకోగలరు, అక్కడ పోయి ఓటు వేయించగలరు. అది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. లేదు జయలలిత అధికారంలో వచ్చినప్పుడు కూడా సేమ్ అటువంటి పరిస్థితుల్లోనే ఆమె కూడా వచ్చారు. కానీ ఇప్పుడు విజయ్కి చాలా తక్కువ కాలంలో ఆయన పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత చాలా ఇష్యూస్ లో ఒకసారి యాక్సిడెంట్ అయింది, దాదాపుగా దాంట్లో ఒక 12 మంది చనిపోయారు. వరుసగా అతని మీద ఒకదాని మీద ఒకటి దాడులు జరుగుతూ వచ్చే తర్వాత అతను కూడా కొంత టాలెంట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒకటి మాత్రం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఈసారి ఇంపాక్ట్ చూపించగలిగాడు అనేది తమిళనాడులో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ స్పేస్ ని కొంత ఆయన తీసుకునే ప్రయత్నం చేశారు. డిఎంకే అన్న డిఎంకేనే కాదు, టీవీకే కూడా అతి తక్కువ కాలంలోనే అద్భుతంగా పబ్లిక్ లోకి వెళ్ళగలిగింది. ఎలక్షన్ లో కూడా అద్భుతమైన క్యాంపెయిన్ జరిగింది. బట్ రిజల్ట్స్ లో కూడా ఇంపాక్ట్ ఉంటుందని ఆయన ఆశిస్తూ ఉన్నారు. యాక్సిస్ మై ఇండియా సర్వే కూడా ఒక సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని తనకు అనుకూలంగా ఇచ్చింది. బట్ ఆయన ఇప్పుడు రిసార్ట్లు బుక్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడంటే హీఈస్ ఆల్సో వెరీ మచ్ కాన్ఫిడెంట్ అనుకోవాలా? లేదు డిఎంకేనా లేకపోతే అన్నా డిఎంకేనా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి హంగ్ లాంటిది వస్తే, బికాస్ ఇక్కడ త్రిముఖ పోరు ఉంది కాబట్టి, సో తమ పార్టీ నేతల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక అనిశ్చితి భావంలో ఉన్నారా? పొలిటికల్ ఎజెండాని తెరలేపారనుకోవాలా? అంటే మనది ఒక్కటి విషయం మాత్రం క్లారిటీ, ఎందుకంటే హంగ్ ఏర్పడుతుందా? ఒకవేళ హంగ్ కానీ ఏర్పడితే టీవీకే చాలా ఇంపార్టెంట్ అవుతుంది రోల్. ఆ టీవీకేలో గెలిచిన ఒక 25 మంది కావచ్చు, లేకపోతే 30 మంది కావచ్చు. అంటే విజయ్ చాలా ఎక్కువ ఊహిస్తున్నాడు. విజయ్ దాదాపుగా ప్రభుత్వాన్ని మనమే శాసిస్తున్నాం, ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము, ఆ దిశలో తన కార్యకర్తలతో వీళ్ళందరితో మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి. మేబీ అంత ఛాన్స్ లేకపోయినా అట్లీస్ట్ జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెద్ద స్థాయిలో జరిగింది. ఓటర్లు కూడా ఓపెన్ గా చాలా క్లియర్ గా మేము విజయ్కి ఓటు వేస్తున్నాం అని చెప్పారు. ఓటు వేసిన తర్వాత కూడా మేము విజయ్కి ఓటు వేసామని కూడా చెప్పారు. సో ఈ యాంగిల్ కొంత చూడాలి. అది ఎంత పర్సంటేజ్ వరకు వెళ్ళింది అంటే ఫ్రెష్ ఓటర్స్ దాదాపుగా ఒక 60 లక్షలు ఓట్లు, కొంత కొత్తగా ఒక 14 లక్షల నుంచి 15 లక్షలు ఫ్రెష్ ఓటర్స్ వచ్చారు. అలాగే మిడిల్ క్లాస్ లో కూడా ఈ సినిమా స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్న యాంగిల్లో అక్కడ కూడా కొంత సక్సెస్ జరిగింది. ఇవన్నీ జరిగిన టైంలో ఒకవేళ నిజంగానే ఒక 60 లక్షలు కానీ అంత పర్సంటేజ్లు కానీ ఓటు కానీ జరిగితే అతనికి 40-45 సీట్లు రావాలి. 40-45 సీట్లు కానీ అతను కానీ వస్తే ఖచ్చితంగా అతను కింగ్ మేకర్ అవుతాడు. కానీ ఆ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితుల్లో నిజంగానే అంత పర్సంటేజ్ ఉందా, అన్ని సీట్లు వస్తాయా అనేది చూడాలి. అందుకే ఈరోజు రిసార్ట్ బుక్ చేశాడు. క్లియర్ గా తన అభ్యర్థులు కూడా చెప్పాడు, గెలవంగానే మీరు నియోజకవర్గాలకు పోబాకండి, నేరుగా పెరంబూరులో పెట్టిన ఏదైతే రిసార్ట్ ఉందో దానికి నేరుగా వచ్చేయండి అని చెప్పి చెప్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అంటే అతనికి ఎక్కడో ఒక చిన్న లాజిక్ ఉంది తనకున్న సర్వేలు. అంటే డిఎంకేకి ఉన్న సర్వేలు డిఎంకేకి ఉంటాయి, ఏ డిఎంకేకి ఉన్న సర్వేలు ఏ డిఎంకే ఉంటాయి,
తర్వాత అట్ ద సేమ్ టైం టీవీకి కొన్న సర్వేలు, లేకపోతే తనకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు. బట్ చాలా కొంత కాన్ఫిడెన్స్ గానే అతను వ్యవహరిస్తున్నాడు. కానీ అంత పర్సంటేజ్ ఆఫ్ సీట్లు వస్తాయా లేదా అనేది ఇంకొక 12 గంటల్లో 10 గంటల్లో తెలిసిపోతుంది. 12 గంటల్లో 24 గంటల్లో ఖచ్చితంగా రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. 10 గంటలకల్లా ట్రెండ్స్ వచ్చేస్తాయి. 10 గంటల లోపల టీవీకే పరిస్థితి ఏంటి, డిఎంకే పరిస్థితి ఏంటి, ఏడీఎంకే పరిస్థితి ఏంటి, మొత్తం కూడా మనకి క్లియర్ గా వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ముందు జాగ్రత్తగా అయితే విజయ్ తన టీం అభ్యర్థులందరూ కూడా కొంత ఇండికేషన్స్ ఇస్తున్నాడు. మీరందరూ వెంటనే పలానా దగ్గరికి రావాలి, పెరమదూరులో గెస్ట్ హౌస్ బుక్ చేసాం, రిసార్ట్ పెట్టాం, ఆ రిసార్ట్ లో అందరూ రావాలి, కనీసం నియోజకవర్గాలు కూడా మీరు వెళ్ళొద్దు, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గాలకి వెళ్ళండి అని చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా తమిళనాడులో విజయ్ ఒక కీలకమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగబోతున్నారా ఎన్నికల తర్వాత? సో డిఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని నడిపించాయి, ప్రభుత్వంలో గతంలో పనిచేశాయి. సో టీవీకేకి ఇది ఒక గొప్ప అవకాశం. కొత్తగా కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా ఎక్కువగా తమిళనాడు విజయ్ ఇంత పాపులర్గా అతి తక్కువ కాలంలోనే పొలిటికల్గా ఆయన రాణించగలుగుతున్నారంటే చాలా వరకు యంగ్ జనరేషన్స్, జెన్జీస్, కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు వీళ్ళంతా కూడా విజయ్ వైపుగా నిలబడడం. సో విజయ్ వైపుగా ఉన్నటువంటి బిగ్గెస్ట్ పవర్ యంగ్ జనరేషన్స్, లేటెస్ట్గా ఓటేస్తున్నటువంటి ఓటర్లందరూ కూడా విజయ్ వైపుగా సపోర్ట్ నిలబడడంతో ఇది కొంత అతనికి పాజిటివ్గా మారింది. మరి ఈ పాజిటివ్నెస్ రిజల్ట్ వరకు వచ్చిందా? రిజల్ట్లో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితం నిజం కాబోతుందా? రేపు ఇదే సమయానికి ఆయన భవితవ్యం మొత్తం బయటపడే అవకాశం ఉంది. కానీ ముందస్తుగానే ఒక రిసార్ట్ బుక్ చేశారు, రిసార్ట్లో తమ పార్టీ నేతలతో భేటీ జరిపారు. ఆ భేటీ తర్వాత ఇప్పుడు ఎవరు గెలిచినా సరే సరాసరిగా ఇక్కడ రిసార్ట్కి రావాలని చెప్పి ఆయన ప్రకటించడం ఒక సంచలనంగా మారింది. సో మీరేమనుకుంటున్నారు? టీవీకే విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU